కొద్దిసేపటి క్రితమే అంటే 9 గంటల 10 నిమిషాలకు పిఎస్ఎల్వి C58 నింగిలోకి దూసుకెళ్లింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు సైంటిస్ట్ శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు నమస్తే అండి. శ్రీరామ్ గారు చెప్పండి, న్యూ ఇయర్ తొలి రోజే కొత్త ప్రయోగం చేపట్టింది ఇస్రో. అసలు ఈ ఎక్స్పోసాట్ ఉపగ్రహం ప్రత్యేకతలు ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే చూసాం మనం ఫ్లైట్ రాకెట్ లాంచ్ కరెక్ట్ గానే అయింది. అన్ని సక్రమంగానే జరుగుతున్నాయి. ఇప్పుడు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ శాటిలైట్ ది బేసికలీగా దీంట్లో ఎక్స్పోసాట్ అనే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ పెట్టారు. ఇన్స్ట్రుమెంట్ 2 ఇన్స్టిట్యూట్స్ డెవలప్ చేసినాయి. రమన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇంకా ఇస్రోలో URSC అనే ఒక ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి స్పేస్ లో, బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్, ఇంకా యాక్టివ్ గ్యాలక్సీస్ అనే కొన్ని సోర్సెస్ ఉన్నాయి. ఆ సోర్సెస్ లో ఏంటంటే బేసిక్లీగా బ్లాక్ హోల్స్ ఇంకా న్యూట్రాన్ స్టార్స్ లో మనకి ఏంటంటే సరిగ్గా అర్థం కాలేదు. ఇంకా ఆబ్జెక్ట్స్ ఏంటి, ఆబ్జెక్ట్స్ ఎలా తయారైనాయి, ఆబ్జెక్ట్స్ పక్కన రేడియేషన్ ఇంకా మ్యాటర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇప్పటి వరకు లాస్ట్ 100 years నుంచి చదువుతున్నాం కానీ ఇంకా డీటెయిల్ గా తెలియదు. సో ఇది ఏంటంటే పోలరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. లైట్ ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో లైట్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు అక్కడ థియరిటికల్ మోడలింగ్స్ ఏం చెప్తున్నాయంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ న్యూట్రాన్ స్టార్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటాయి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి ఆ రేడియేషన్స్ వచ్చేటప్పుడు ఆ రేడియేషన్స్ ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి. ఆ చేంజ్ అయిన ప్రాపర్టీస్ మనం సరిగ్గా అండర్స్టాండ్ చేసుకుంటే మనం ఆ న్యూట్రాన్ స్టార్ ప్రాపర్టీస్ లేకపోతే ఆ బ్లాక్ హోల్ ఉన్న ప్రాపర్టీస్ మనం సరిగ్గా తెలుసుకోవచ్చు. ఇది ఎక్స్పోసాట్ అనేది లాస్ట్ 10 years నుంచి ఇన్స్టిట్యూట్స్ డెవలప్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు స్పేస్ లో ఒకటే ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ ఉంది, అది నాసా లాంచ్ చేసింది, IXAE అంటారు దాన్ని. అక్కడి నుంచి కూడా రిజల్ట్స్ వచ్చినాయి. కానీ దీన్ని మన ప్రత్యేకత, ఎక్స్పోసాట్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ ఎనర్జీ బ్యాండ్ లో అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. సో ఇది ఒక ఫస్ట్ టైం వరల్డ్ లోనే, ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇది ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ డిజైన్ చేయబడింది. సో ఎక్స్పోసాట్ లో ఇంకోటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఎక్స్పెక్ట్. సో ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా బేసిక్లీ బ్లాక్ హోల్స్ ని, న్యూట్రాన్ స్టార్స్ ని చదవటానికి చాలా ఉపయోగం పడుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే లైట్, అక్కడెక్కడ ఏమేమి మెటీరియల్స్ ఉన్నాయి, ఆ లైట్ మ్యాటర్ బిహేవియర్ ఏముంది, అది మనకి ఇప్పటి వరకు అర్థం కాలేదు. అక్కడ ఉన్న మ్యాటర్ చాలా స్పీడ్స్ తోటి ఒక ఏమంటారు 10⁻⁶ ఒక మైక్రో సెకండ్ లోనే ఆ మ్యాటర్ చాలా ఫాస్ట్ గా అక్కడ ఆర్బిట్ అవుతుంది ఆ న్యూట్రాన్ స్టార్ ఇంకా బ్లాక్ హోల్స్ పక్కన. సో అట్లాంటి అంత ర్యాపిడ్ వేరియబిలిటీ మీరు అర్థం చేసుకోవాలంటే ఇంత సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. సో ఇది చాలా మన ఆస్ట్రోనమర్స్, ఇండియన్ ఆస్ట్రోనమర్స్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ ఆస్ట్రోనమర్స్ చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ సక్సెస్ ఫర్ ఇస్రో రైట్ నౌ. అది ఇప్పుడు ఇది ఎక్స్పోసాట్ గురించి డీటెయిల్స్. అది కాకుండా దీంట్లో వేరే చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎక్స్పోసాట్ కాకుండా 9 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టారు. ఆ వేరియస్ 9 ఇన్స్ట్రుమెంట్స్ టెలిమెట్రీ, ఇమేజింగ్, సోలార్ రేడియేషన్స్, ఇవన్నీ మైక్రో శాటిలైట్స్. సో పోయం అని అంటారు, PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యులర్. ఇదేంటంటే ఇది 350 kilometer హైట్ లో ఇవన్నీ ఆర్బిట్స్ చేస్తూ ఉంటాయి. ఇంతకు ముందు ఈ 4th stage వేస్ట్ అయిపోయేది ఇస్రోకి. కానీ ఇప్పుడు ఇస్రో కేమ్ అప్ విత్ ఎ వెరీ బ్రిలియంట్ ఐడియా దట్ వీ షుడ్ యూజ్ దిస్ PS4 స్టేజ్ ఆల్సో. ఈ PS4 స్టేజ్ ఏంటంటే అది లోవర్ ఆర్బిట్ లో, ఇంకా లోవర్ ఆర్బిట్ లో తిరుగుద్ది. 6-7 months వరకు ఇన్స్ట్రుమెంట్స్ అన్ని, డేటా అన్ని మనకు వచ్చేస్తుంది. ఎక్స్పోసాట్ అనేది 650 kilometer ఆల్టిట్యూడ్ లో ప్లేస్ చేస్తారు. సో అక్కడి నుంచి వేరే న్యూట్రాన్ స్టార్, బ్లాక్ హోల్ సోర్స్, ఆ సోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ మనకి తెలుసు. ఒక్కొక్కసారి ఏమవుతుందో మనం కొత్త డిస్కవరీస్ కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. అలాగే శ్రీరామ్ గారు, భారత అంతరిక్ష చరిత్రలో ఇదే తొలి పొలారిమీటర్ మిషన్ అంటున్నారు కదా, సో పొలారిమీటర్ అంటే ఏంటండి? బేసికలీ నేను ఇప్పుడే చెప్పాను, ఇది మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఇది ఫర్ ద ఫస్ట్ టైం పొలారిమెట్రీ. యాక్చువల్లీ చెప్పాలంటే ఎక్స్రే అనేది ఒక చాలా చాలా ఎనర్జీ రిలేటెడ్ రేడియేషన్. ఓకే, ప్లస్ ఆ ఎక్స్రేస్ మన అర్త్ పైకి రావు అంటే సర్ఫేస్ ఆఫ్ ది అర్త్ టచ్ చేయవు.
అది అట్మాస్ఫియర్ లోనే అబ్జర్వ్ అయిపోతాయి ఆ ఎక్స్రేస్ అనేది. అందుకనే మేము ఏం చేస్తామంటే ఇది శాటిలైట్ ద్వారా మనం స్పేస్ కి వెళ్ళి ఆ రేడియేషన్స్ ని చదవాలి. సో ఒక లైట్ ప్రాపర్టీ ఏంటంటే, ఒక లైట్ మధ్యలో ఏం మీడియం లేదనుకోండి, లైట్ స్ట్రైట్ గా మీకు వచ్చేస్తుంది. సో మీకు అన్పోలరైజ్డ్ లైట్ అంటారు. కానీ ఆ లైట్ కి మనకి మధ్యన ఏదైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయినా, ఏదైనా ఒక ఫీల్డ్ అలాంటిది ఏదైనా ఉంటే ఆ లైట్ ప్రాపర్టీస్ వేరీ అయిపోతాయి. దాన్ని మనం పోలరైజేషన్ అంటాం. ఎంత డిగ్రీ వేరీ అయిపోయింది, లేకపోతే యాంగిల్ ఆఫ్ వేరియేషన్ ఎంత అనేది దాన్ని పోలరైజేషన్ అంటారు. అది ఇప్పటి వరకు ఎక్స్రేలో, ఎస్పెషల్లీ ఎక్స్పోసాట్ అనేది 8 to 30 kV అంటే ఈ ఎనర్జీ బ్యాండ్ లో వర్క్ చేస్తుంది ఎక్స్పోసాట్ అనేది. సో పోలిక్స్, దాని పేరు పోలిక్స్ యాక్చువల్లీ. ఆ పోలిక్స్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే 8 to 30 kV అది వర్క్ అవుతుంది. సో ఆ ఎనర్జీ బ్యాండ్ ఇప్పటి వరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. మీడియం ఎనర్జీ బ్యాండ్ అంటారు, ఇప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈవెన్ నాసా అయినా లేకపోతే వేరే వేరే అయినా వాళ్ళు ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇది ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట. సో ఆ ఎనర్జీ బ్యాండ్ లో బేసికలీ బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ చాలా యాక్టివ్ ఉంటాయి. అక్కడి నుంచి ఇంతకు ముందు ప్రీవియస్ స్టడీస్ లో ఈవెన్ ఇండియాది ఇంకో శాటిలైట్ కూడా ఉంది, ఆస్ట్రోసాట్ అనేది. అది 3 to 100 kV వరకు మనకి రేడియేషన్స్, ఆ స్టడీస్ బేస్ పైన ఎక్స్పోసాట్ పోలిక్స్ అనే ఇన్స్ట్రుమెంట్ తయారు చేశారు. సో ఆ స్టడీస్ తోటి మనకి ఏం తెలిసిందంటే 3 to 20 kV, 8 to 30 kV లో చాలా ఎక్స్రే రేడియేషన్స్ ఎమిట్ చేస్తాయి బ్లాక్ హోల్స్ ఎక్స్రేస్. కానీ అక్కడ ఒక ప్రాబ్లం ఉంది, అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంది. థియరిటికల్ మోడలర్స్ ఏంటంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఇప్పటి వరకు మనకి ఎస్టిమేట్స్ ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్లీగా ఆ మ్యాగ్నిట్యూడ్ ఎంత, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎంత మనకి తెలియదు. అందుకనే ఈ మిషన్ డిజైన్ చేశారు లాస్ట్ 10 years నుంచే రమన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో, యాజ్ వెల్ as ఇస్రో కొలాబరేషన్స్ తోటి ఇది ఇన్స్ట్రుమెంట్ డెవలప్ చేశారు. సో ఈ పోలరైజ్డ్ లైట్, ఈ పోలరైజ్డ్ ఎక్స్రే మనం చదివితే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఉంది. సో దాంతో మనకి ఏం తెలుసుకోవచ్చు అంటే ఆ న్యూట్రాన్ స్టార్ ఎప్పుడు పుట్టింది, దాన్ని ఫంక్షనింగ్ ఏంటి, ఆ రేడియేషన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి, దాంతో న్యూట్రాన్ స్టార్ మాస్ అయినా లేకపోతే బ్లాక్ హోల్ మాస్ అయినా మనం ఎస్టిమేట్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్. సో అది కాకుండా దీంట్లో వేరే ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఎక్స్పెక్ట్ అనేది. దాంట్లోంచి కూడా మనకి ఆ స్పెక్ట్రమ్ అంటే ఒక్కొక్క వేవ్ లెంగ్త్ లో ఏమేం రేడియేషన్స్ వస్తాయి, అది బ్లాక్ హోల్ దగ్గర నుంచి వస్తుందా, దూరం నుంచి వస్తుందా, ఇవన్నీ ఎస్టిమేషన్స్ తోటి మనం వాటి ఒక మాస్ అనేది చాలా చాలా అక్యురేట్ గా కనుక్కోగలుగుతాం. అది మాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మన ఆస్ట్రానమీలో. అది ఎంత డీటెయిల్ గా కనుక్కుంటే మన మోడల్స్ అన్ని కరెక్ట్ గా ప్రెడిక్షన్స్ ఇస్తాయి అన్నమాట. అలాగే ఫర్ ద ఫస్ట్ టైం మనం ఈ మిషన్ చేపడుతున్నాం కదా, సో ఇందులో ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటారా శ్రీరామ్ గారు? రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఏం లేదు. వి విల్ గెట్ న్యూ పారామీటర్స్. మనకి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. ఎప్పుడైనా ఏ శాటిలైట్, ఏదైనా మీరు ఫ్యూచర్ లో ఏదైనా ఇన్స్ట్రుమెంట్ తయారు చేయాలంటే మనకి ప్రీవియస్ ఇన్స్ట్రుమెంట్ డాటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డాటా వచ్చిన తర్వాత అనాలిసిస్ చేసిన తర్వాత మేము వేరియస్ అబ్జర్వేషన్స్, ఓకే కొత్తగా ఏమైనా వచ్చిందా మనకి, లేకపోతే ఏమైనా మోడల్స్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఈ మెథడ్ తోటి మనం చేస్తే కనుక వేరే ఏదైనా సోర్స్ కనిపెట్టచ్చా, వేరే కొత్త సోర్సెస్ కనిపెట్టచ్చా అనేది చాలా ఇంపార్టెంట్. సో నాకు తెలిసిన వరకు ఇది మోస్ట్ రోబస్ట్ మెథడ్ ఇప్పటి వరకు. పొలారిమెట్రీ అనేది కొత్తది మనకి, కానీ ఆల్రెడీ గ్రౌండ్ బేస్ లెవెల్లో చాలా స్టడీస్ అయిపోయినాయి, చాలా సిమ్యులేషన్స్ కండక్ట్ చేశారు. సో మనకి అన్ని రిజల్ట్స్ ఆల్రెడీ రిజల్ట్స్ ప్రెడిక్టెడ్ ఉన్నాయి. ఒక 1-2% ఎర్రర్ ఉంటుంది, కానీ పెద్ద దట్ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ డిఫరెన్స్. ఈ రిజల్ట్స్ తోటి ఏంటంటే మనకి అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్స్, ఆ బ్లాక్ హోల్ సోర్స్ కి, న్యూట్రాన్ స్టార్స్ కి, లేకపోతే యాక్టివ్ గ్యాలక్టిక్ న్యూక్లియస్ కి అవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే లాస్ట్ 80 years నుంచి ఇవన్నీ అన్రిజాల్వ్డ్ ఇష్యూస్. సో ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం ఏంటంటే ఆ ఎనర్జీ బ్యాండ్ లో మనకి పోలరైజేషన్ కనుక చెప్పగలితే దట్ విల్ బి వెరీ ఫంటాస్టిక్ రిజల్ట్. అండ్ ఇన్ ఫ్యూచర్ బేస్డ్ ఆన్ దిస్ రేపు కొత్త శాటిలైట్స్, కొత్త అబ్జర్వేటరీస్ కూడా తయారవుతాయి. అలాగే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించామని చెప్తున్నారు. సో దీని ప్రత్యేకతలు ఏంటండి? ఇది టోటల్ ఇండిజినస్ అండి. నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఎక్స్పోసాట్ గురించి 2009 లోనే 10 లోనే స్టార్ట్ అయింది ఎక్స్పోసాట్. ఓకే, అండ్ వాళ్ళు పిఐస్, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్స్ కూడా నేను పర్సనల్లీ ఇంటరాక్షన్ అయ్యాను. చెప్పాలంటే ఎక్స్పెక్ట్ అనేది ఇంకో ఇన్స్ట్రుమెంట్ అది, దాంట్లో నేను ఒక ప్రిన్సిపల్, దాంట్లో ఏంటంటే సైంటిఫిక్ మెంబర్, కమిటీ మెంబర్ కూడా నేను. సో మేము ఆల్రెడీ 4 మీటింగ్స్ కూడా కండక్ట్ చేసాం. ఏంటంటే అవుట్పుట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఏమేమి సోర్సెస్, స్పేషియల్ సోర్సెస్ మేము ఏమేమి చూడాలి, దాంతో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఏంటి, అలాంటి అన్ని మీటింగ్స్ కండక్ట్ చేసి
చేసి వీ హ్యావ్ ఫైనలైజ్ దట్ దిస్ మిషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ ఇంపార్టెంట్. దీంతో కొత్త రిజల్ట్స్ రావచ్చు, ఆ కొత్త రిజల్ట్స్ బేస్ పైన కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కూడా తయారు చేయొచ్చు అనేది జరిగింది. ఈ ఇన్స్ట్రుమెంటేషన్ అన్ని మీకు ఇండియాలోనే ఇస్రో సెంటర్ లో, రమాన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులో, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబైలో, అయుకా అనేది ఒక ఇన్స్టిట్యూట్ పూణేలో, అవన్నీ జరుగుతున్నాయి. ఈ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే బేసిక్లీ మీకు ఇన్స్ట్రుమెంట్స్ లో తయారైంది. సో ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకో ఆస్పెక్ట్ ఏముంటదంటే మాకు సైన్స్ వస్తుంది. సైన్స్ లో ఏంటంటే మాకు 20 మెంబర్స్ సైన్స్ ది 20 మెంబర్స్ కమిటీ ఉంది. ఆ 20 మెంబర్స్ కమిటీ ఏంటంటే ఎవ్రీ 15 days కి మేము రివ్యూ చేస్తూ ఉంటాం. ఈ రిజల్ట్స్ ఏంటి, ఏ ఎనర్జీ బ్యాండ్ అబ్జర్వ్ చేయాలి, ఎంత డిగ్రీ ఆఫ్ పోలరైజేషన్ ఎక్స్పెక్ట్ ఉంటుంది, ఇవన్నీ ఆల్రెడీ గ్రౌండ్ బేస్డ్ వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు వీఆర్ జస్ట్ వెయిటింగ్ దాట్ ఇట్ విల్ బి ప్రాపర్లీ ప్లేస్డ్ ఇన్ ద ఆర్బిట్ లో ప్లేస్ అయిన తర్వాత కొన్ని స్టాండర్డ్ సోర్సెస్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్ సోర్సెస్ ఈ ఎక్స్పోసాట్ అబ్జర్వ్ చేసిన తర్వాత మాకు డాటా వస్తుంది, అది అనాలైసిస్ చేస్తాం. దాని బేస్ పైన మేము ఫ్యూచర్ ఏం చేయాలనేది చెప్తాం. అలాగే శ్రీరామ్ గారు, ఈ ఎక్స్పోసాట్ లైఫ్ టైం ఎంతవరకు ఉండొచ్చు, అలాగే ప్రధానంగా ఎలాంటి బెనిఫిట్స్ ని ఈ మిషన్ ద్వారా మనం ఇప్పుడు కానీ ఫ్యూచర్ లో కానీ పొందే అవకాశం ఉంది? బేసికలీ ఇది చాలా ఇంపార్టెంట్ మిషన్ అండి. ఎక్స్రే ఆస్ట్రోనామర్స్ కి, లేకపోతే హై ఎనర్జీ ఆస్ట్రోఫిజిక్స్ అంటారు, వాళ్ళ ఫిజిసిస్ట్ కి ఇది చాలా ఇంపార్టెంట్. బేసికలీ ఇలాంటి మిషన్స్, లో ఎర్త్ ఆర్బిట్ మిషన్స్ మీకు జనరలీగా 5 years వరకు సక్సెస్ఫుల్లీ రన్ అవుతాయి స్పేస్ లో. ఇప్పుడు ఆస్ట్రోసాట్ 2015 సెప్టెంబర్ లో లాంచ్ అయింది. 5 years అన్నారు, దాని లైఫ్ టైం కూడా 5 years. కానీ అది ఇప్పటికి చూస్తే 8th year రన్నింగ్ ఉంది. సో ఆల్వేస్ మినిమం ప్రాబిలిటీ ఈస్ 5 years, మాక్సిమం అది 10 years కూడా వెళ్ళొచ్చు. నాసా ఒక శాటిలైట్ పంపించింది 1996 లో, RXT అనేది. అది ఆల్మోస్ట్ 12 years 13 years సర్వీస్ ఇచ్చింది. సో సర్వీస్ ప్రకారంగా వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఈస్ ఎక్స్పోసాట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఫర్ మోర్ దెన్ 5 years. ఇంకోటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా క్రిటికల్ మిషన్. పోలరైజేషన్ ఆఫ్ లైట్ అనేది ఇప్పుడు వరకు ఓన్లీ 1 మిషన్ వెళ్ళింది, అది కూడా నాసాది. అది ఏంటంటే అది డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ లో స్టడీ చేస్తున్నాయి. మన ఉద్దేశం ఏంటంటే ఒక మీడియం ఎనర్జీ లెవెల్లో అది స్టడీ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా హై ఎనర్జీ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 kV తర్వాత అంటే చాలా పవర్ఫుల్ ఎక్స్రే రేడియేషన్స్ లో ఇప్పటి వరకు అలాంటి పోలరైజేషన్ మోడలింగే అవ్వలేదు. ప్లస్ అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా, ఆ బేసిక్ లెవెల్ డిటెక్టర్స్ కూడా డెవలప్ చేయలేదు. సో ఈ రిజల్ట్స్ వస్తే మనకి ఎక్స్పోసాట్ నుంచి వస్తే మేము ఇంకా హై ఎనర్జీస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ గామా రేడియేషన్ లో, లేకపోతే లో గామా రేడియేషన్ లో ఆ సోర్సెస్ ఎలా బిహేవ్ చేస్తాయి అనేది మనం తెలుసుకోవచ్చు. అలాగే శ్రీరామ్ గారు, ఇంకో విషయం అండి, తిరువనంతపురం విమెన్ కాలేజీ విద్యార్థుల పాత్ర కూడా ఈ మిషన్ లో ఉందని తెలుస్తోంది. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు ఉంది ఇందులో? సో అది వాళ్ళు దే హ్యావ్ డిజైన్డ్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ యాక్చువల్లీ. అండ్ ఇఫ్ ఐఎమ్ రైట్, దే ఆర్ గోయింగ్ టు స్టడీ అల్ట్రావైలెట్ లైట్ సోర్సెస్ ఫ్రమ్ సన్. అంటే సన్ నుంచి ఎంత అల్ట్రావైలెట్ సోర్సెస్ వస్తున్నాయి, దాని ఇండెక్స్ ఏంటి, దాని ప్రభావం మన అర్త్ పైన ఎలా ఉంటుంది, లేకపోతే స్పేస్ పైన ఎలా ఉంటుంది. దట్ ఈస్ లైక్ ఎక్స్పెరిమెంట్ సెటప్. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ వాళ్ళు ఇలాంటి మినీ శాటిలైట్స్ ప్రోగ్రామ్స్ పైన ఇన్వాల్వ్ అయినారు. ఎందుకంటే ఇస్రో దగ్గర ఇది ఒక స్కీమ్ ఉంది. వాళ్ళు యాక్చువల్లీ దే ఎంకరేజ్ ఫర్ మేకింగ్ మినీ శాటిలైట్స్. వాళ్ళ ఇన్స్ట్రుమెంటేషన్ టీమ్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది. సో ఏ యూనివర్సిటీ అయినా, మన తెలంగాణలో అయినా లేకపోతే ఆంధ్రలో అయినా, ఏ యూనివర్సిటీ అయినా, దే హ్యావ్ టు కమ్ అప్ విత్ ఐడియా. అది మీరు ఇస్రో తోటి షేర్ చేస్తే దే విల్ హ్యావ్ అ టీమ్. మీ టీం వాళ్ళ టీం కూర్చుని వాళ్ళు యూ క్యాన్ డిజైన్ సంథింగ్. సో దట్స్ అ వెరీ ఫంటాస్టిక్. ఎందుకంటే ఫ్యూచర్ లో ఈ మినీ ప్రాజెక్ట్స్ అనేది, నానో శాటిలైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను, ఎక్స్పోసాట్ అనేది 650 kilometers దగ్గర ఆర్బిట్ చేస్తుంది ఆ శాటిలైట్. మిగతా ఏంటంటే 350 kilometers దగ్గర వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఈ ఉమెన్ యూనివర్సిటీ దే ఆర్ గోయింగ్ టు ఆర్బిట్ అరౌండ్ 350. సో అక్కడ ఏంటంటే ఇవన్నీ అల్ట్రావైలెట్ రేడియేషన్, సోలార్ రేడియేషన్, ఇర్రేడియన్స్ అవన్నీ చదువుతున్నారు వాళ్ళు. అక్కడ ఏంటంటే దట్ ఈస్ గోయింగ్ టు స్టే ఫర్ 6 months. సో అది ఎందుకంటే మీరు యూ కెన్ సెండ్ ఇట్ టు 650 kilometers, కానీ అది ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. శాటిలైట్ హ్యాస్ టు బి వెరీ బిగ్, ఇన్స్ట్రుమెంటేషన్ సెన్సిటివిటీ హ్యాస్ టు ఇంక్రీజ్, అది ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సో బేసిక్లీగా ఏంటంటే ఒక ఇనిషియల్ స్టడీ కోసం వాళ్ళు ఇది లాంచ్ చేశారు. అండ్ దే ఆర్ గోయింగ్ టు స్టడీ ఫర్ 6 months. అలాగే శ్రీరామ్ గారు, సక్సెస్ అయింది మిషన్. ప్రస్తుతం సోమనాథ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. To all of you. So on 1st January 2024,
Yet another successful mission of PSLV has been accomplished. PSLV C-58 has placed the primary satellite ExpoSat in the desired orbit of 650 kilometer, 6-degree inclination. And we'll be waiting for the exact orbital parameters that will just now come. And we are also waiting for the satellite to have its solar panel deployed. That also will come in a few seconds from now. From this point, the orbit of the PSLV 4th stage will be reduced to a lower orbit, where the upper stage of the PSLV, which is now described as POEM, PSLV Orbital Experimental Module, will carry out experiments with 9 of the onboard payloads. And that will take some time. And we will come back to listen to all of that, what happened in the POEM experiments little later. Meantime, let me also announce the orbit that has been accomplished, which is available through various routes. It shows excellent orbit, and the deviations from the targeted orbit is hardly just 3 kilometers in circular orbit of 650 kilometer, and inclination is 001 degree, which is one of the very excellent orbital condition. And yet another announcement is the solar panel of the satellite also has been deployed successfully. So with this, the new year has begun with the launch of PSLV. We have an exciting time ahead. Much before telling all of that, let me invite the mission director to have its words. Mr. Jayakumar is the mission director. Okay, sir. Thank you, sir. I'm extremely happy to stand here to celebrate the grand success of the 60th launch of PSLV. As you all know, ExpoSat is a space observatory, but what makes this mission more interesting is the host of new technologies that are getting demonstrated in the POEM-3 experiment. We have fuel. శ్రీరామ్ గారు, అరుదైనటువంటి మిషన్ సక్సెస్ అయింది, దీన్ని ఎలా చూస్తారు? ఇది గ్రాండ్ సక్సెస్ అండి. మన న్యూ ఇయర్ కి గిఫ్ట్ ఇచ్చినట్టుంది ఇస్రో. అండ్ మేము చెప్పాలంటే ఆస్ట్రోనామర్స్ చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ మిషన్ కి. యాక్చువల్లీ ఈ మిషన్ లాస్ట్ ఇయరే లాంచ్ అవ్వాల్సింది, కానీ చంద్రయాన్ 3 ఉండటం వల్ల యాజ్ వెల్ యాజ్ ఆదిత్య L1 కూడా ఉండటం వల్ల ఇది స్లైట్లీ పోస్ట్పోన్ చేశారు. గ్రేట్ సక్సెస్. ఆల్రెడీ సోమేష్ గారు, ఇస్రో చైర్మన్ గారు కూడా చెప్పారు, ఇట్స్ పర్ఫెక్ట్లీ ప్లేస్డ్ అన్నారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి. పర్ఫెక్ట్లీ ప్లేస్ కాకపోతే ఏమవుతుందంటే మనకి ఒక సోర్స్ ని, ఒక అబ్జర్వింగ్ టైం ఉంటుంది. ఒక సోర్స్ ని ఒక 3000 సెకండ్స్ 4000 సెకండ్స్ వరకే చూడొచ్చు, కానీ ఆర్బిట్ అంత కరెక్ట్ గా ప్లేస్ అవ్వాలి. కానీ సపోజ్ అలా అవ్వలేదు అనుకోండి, అది 4000 సెకండ్ ఏంటంటే ఓన్లీ 800 సెకండ్ 1000 సెకండే మనకి వస్తుంది. సో దాంతో మనకి స్టాటిస్టిక్స్ లిమిటేషన్ అయిపోతాయి. సో ఇస్రో ఏంటంటే ఇట్ హెస్ బికమ్ ఆల్మోస్ట్ ఛాంపియన్ ఇన్ పర్ఫెక్ట్లీ సెట్టింగ్ అప్ దిస్ ఆర్బిట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ చెప్పాను, చాలా ఇంపార్టెంట్ మిషన్. మనకి న్యూట్రాన్ స్టార్స్, బ్లాక్ హోల్స్ ప్రాపర్టీస్, యాక్టివ్ గ్యాలక్టిక్ న్యూక్లియర్ ప్రాపర్టీస్ అనేది క్లియర్ గా ఈ శాటిలైట్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ తొందరలోనే, ఒక 1 month తర్వాత తొందరలోనే వస్తుంది. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు.